నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైభవంగా శ్రీ వాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 67వ షష్ఠి మహోత్సవ వేడుకలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని పురస్కరించుకొని బెక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తే అంబేద్కర్ వాదులు అడ్డుకుంటాం. రాజమండ్రి బీఎస్పీ అర్బన్ కార్యాలయంలో భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవ వేడుకలు. మోదీ మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా రాజమండ్రిలో నిరసన ర్యాలీ. పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని డిమాండ్. వైభవంగా శ్రీ వాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 67వ షష్ఠి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లోని శ్రీ వాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయానికి నూతన కమిటీ ఎన్నిక రావడంతో కమిటీ చైర్మన్ వైవిడి ప్రసాద్ ఆధ్వర్యంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం, అయ్యప్ప పడి పూజ, భక్తులకు ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వారాది నాగబాబు, లచ్చిరెడ్డి తాతారావు, పసుపురెడ్డి గోవిందరాజు, జోగా ధనదుర్గా ప్రసాద్, నెమల వరలక్ష్మి, పుట్ట సుభద్ర, దార్ల గంగరత్నం, బాగపతి శిరీష పాల్గొన్నారు. అందరికీ కూడా ఉదయపూర్ నమస్కారం అండి. 67 సంవత్సరాల కోరుకొండ రోడ్లో వెలిసి ఉన్న శ్రీ వల్లి దేవసేన నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభించాం. నిన్న స్వామివారి కళ్యాణం చేయడం జరిగింది. 5 రోజుల షష్ఠి కార్యక్రమం ఒక భక్తి రకమైన సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు సాయంత్రం ఈరోజు సాయంత్రం అయ్యప్ప స్వామి పడి పూజ, రేపు దేవుడు కోలాటం, ఎల్లుండ ఒక కూచిపూడి నృత్య కార్యక్రమం, ఇలాగా భక్తి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. మేము ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో మొట్టమొదట మేము ఈ కమిటీ దేవస్థాన కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో నేను వైవిడి ప్రసాద్, నేను చైర్మన్ గాను, మా కమిటీ సభ్యులు గోవింద్ గారు, అలాగే గంగారత్న గారు, శిరీష్, దుర్గా ప్రసాద్, ఇలాగా లచ్చిరెడ్డి వాసు గారు, నాగబాబు గారు, సుభద్ర గారు, వీళ్ళందరూ కూడా మా కమిటీ సభ్యులు. మేము తొలి కమిటీ ఒక అద్భుతంగా నిర్వహించాలని, భక్తులకి ఏ అసౌకర్యం కలిగకుండా వాటర్ ప్యాకెట్లు, నీడ ఉండడానికి టెంట్లు ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాద వితరణ కార్యక్రమాలను ఏర్పాటు చేసాం. అలాగే భక్తులు అసౌకర్యం కలిగి ఉంటే మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించాలి. భక్తులు ఈ రోజు రద్దీ ఎక్కువ పెరిగింది. భక్తులకి తర్వాత హైందవ ధర్మాన్ని పాటించి ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. చాలా ఆనందదాయకం. ఇలాగే భక్తి జనాలు అందరూ కూడా హిందూ మతంలో ఒక సనాతన హైందవ ధర్మాన్ని కాపాడి ఏమైనా లోటుపాట్లు ఉంటే క్షమించి మమ్మల్ని తొలిసారిగా ఏర్పడ్డ కమిటీ కాబట్టి మమ్మల్ని కొన్ని తప్పులు ఉంటే మన్నించాల్సిన కోరుకుంటూ 50 మంది ప్రజలు రాజమండ్రి రూరల్, రాజానగరం ప్రజలు కూడా వచ్చి మా సుబ్రహ్మణ్య స్వామి దర్శన భాగ్యం కలిగించుకుని మా కోరికలు తీర్చే మా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అందరూ కూడా వచ్చి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన కుటుంబ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. జాతీయ 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి నేతృత్వంలో గోకవరం బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏఐసిసి సెక్రటరీ, తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పరిశీలకురాలు అంబా ప్రసాద్, ఏపీ తెలంగాణ అండమాన్ పాండిచ్చేరి మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆదిత పాల్గొన్నారు. రాజమహేంద్ర విద్యా సంస్థల విద్యార్థినులు, చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. వారి చేత ప్రముఖ న్యాయవాది మర్రి బాబ్జీ రాజ్యాంగ విలువలు పాటిస్తామని ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాస్, కాంగ్రెస్ నేతలు బెజవాడ రంగారావు, జేటీ రామారావు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈ రోజు పార్లమెంట్ లో ఆమోదించడం జరిగింది.
ఈ ఆమోదించిన రోజు 1949 నవంబర్ 26 మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మనమే కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా మరి ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంత ప్రజాస్వామికంగా అనేక మతాలు, అనేక కులాలు, అనేక రకాలైన జాతులు ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని అందరినీ మెప్పించే విధంగా ఆనాడు అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగాన్ని మరి ఆయన రచించి ఆమోదించడం చేయించడం జరిగింది. మరి ఆయనకి ఈ భారతదేశ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే మన ప్రపంచంలో అనేక దేశాలకు ఉన్న రాజ్యాంగాలు ఉన్నాయి, కానీ ఎవరికి కూడా ఇంత ప్రజాస్వామికమైనటువంటి రాజ్యాంగం ఎవరికే లేదు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడే మన బాబ్జీ గారు మీ అందరి చేత ప్రమాణం చేయించారు. ఆయన ఏదో చెప్పాడు, మనం ఏదో చెప్పాం కాదు. మీరు అదంతా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుని అవన్నీ కూడా అమలు చేయడానికి మీరు గూగుల్లో చెక్ చేస్తే ఇమీడియట్ గా అదేంటి ప్లెడ్జ్ చేయండి అనేది వచ్చేస్తుంది. जय भीम, जय भीम, जय भीम। आज बहुत ही बड़ा ऐतिहासिक दिन है और पूरे देश भर में हम लोग इस दिन को बहुत ही हर्ष उल्लास के साथ मना रहे हैं, क्योंकि आज ही के दिन 1949 में मतलब हम लोग का कॉन्स्टिट्यूशन को पार्लियामेंट में एक्सेप्ट किया गया। ये एक ऐसा कॉन्स्टिट्यूशन है जो देश में इतने डाइवर्सिटी को खूबसूरत बनाने वाला जो कॉन्स्टिट्यूशन है, जिसमें लोगों के बीच में भेदभाव को मिटाने के लिए, वो सारी गलत प्रथाओं को मिटाने के लिए कैसे देश एक साथ आगे बढ़े, उसके लिए ये कॉन्स्टिट्यूशन का निर्माण किया गया और जिसको पार्लियामेंट में आज के दिन एक्सेप्ट किया गया। और ये हम लोगों के लिए बहुत ही ज़्यादा मायने रखता है और इसलिए हम लोग ये दिन को बहुत ही धूमधाम से मना रहे हैं, क्योंकि ये हमारे हक की, हमारी लड़ाई की, एक महिला होने के नाते आज हम लोग महिलाओं को भी जो अधिकार मिल रहा है, जो आज हम लोग भी आगे बढ़ रहे हैं, तो ये हमारा कॉन्स्टिट्यूशन का देन है। ये कॉन्स्टिट्यूशन एक साधारण सिर्फ एक जय भीम, जय जय भीम। ముందుగా మీ అందరికి రాజ్యాంగం ఆమోదించిన రోజు శుభాకాంక్షలు. దీన్ని మనకి వాల్యూస్ ని, ఎథిక్స్ ని, మారల్స్ ని, మనకి అందించే జస్టిస్ ని అంబేద్కర్ గారు సూచనగా రాసి మనకు అందించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కాన్స్టిట్యూషన్ డేని మనం జరుపుకుంటున్నాం. సో అందుకు కారణంగా మనము ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే అవసరం ఎంతైనా ఉంది. దానికి ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ముందుకెళ్ళి, ఎవరైతే మన అపోజిషన్ పార్టీ ఉన్నారో వాళ్ళు దాన్ని తొక్కేస్తుండగా దాన్ని మనం కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ కాన్స్టిట్యూషన్ డే. అండ్ దీన్ని మనం అందరినీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ దీన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. దాన్ని మళ్ళీ మీరందరూ ఒకసారి రాజ్యాంగం అంటే ఏమిటి, ఎలా అది మనం కాపాడుతుంది, మహిళలకు ఎలా అది ఆస్కారాన్ని ఇస్తుంది అని గ్రహించి దినోత్సవ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అపర మేధావి అయినటువంటి ప్రపంచమే వేణోళ్ళ మేధావి అంటూ పోయినటువంటి అంబేద్కర్ మహాశయుడు ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని ప్రసాదించారు. అందుకొరకు ఆయన అవిరాల కృషి చేసి ఆయన టీము కూడా ప్రపంచంలో ఉన్న అనేకమైనటువంటి రాజ్యాంగాలను సమీక్షించి అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని భారతదేశానికి ప్రసాదించడం జరిగింది. సో భారతీయులుగా మనం చాలా గర్వించదగ్గ విషయం ఇది. కాబట్టి ఇవాళ ఆయన ప్రసాదించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మన మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి కొన్ని మతతత్వ శక్తులు రాజ్యాంగాన్ని కాలరాసి, మానవ హక్కులను కాలరాసి, రాజ్యాంగంలో విభాగాలైనటువంటి అనేక విభాగాలని వారి చేతుల్లోకి తీసుకుని వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం జరుగుతుంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క
రక్షణ కర్తవ్యం. రాష్ట్ర ఖ్యాతిగాంచిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని పురస్కరించుకుని మండల కేంద్రమైన బిక్కవోలు భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన భక్తజనంతో సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం పోటెత్తింది. కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధిగాంచిన బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలను కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. వేకువజామున తీర్థపు బిందె సేవతో మొదలైన షష్ఠి ఉత్సవాల్లో కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామిని సర్వాలంకార భూషితుడిని గావించారు. షష్ఠి సందర్భంగా విశేషంగా తరలివచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికై తెల్లవారుజాము నుండే బారులు తీరారు. షష్ఠి ఉత్సవాన్ని పురస్కరించుకుని నెమలి వాహన రూఢుడైన సుబ్బరాయుడికి గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించగా షష్ఠి కళావేదికపై వివిధ బ్యాండు మేళాలు కచేరీ ప్రదర్శనిచ్చాయి. భారత రాజ్యాంగం అమలు కావాలంటే బీఎస్పీ ద్వారానే సాధ్యమని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్, బీఎస్పీ రాజమండ్రి నగర ఇన్ఛార్జ్ ఇసుకపట్ల రాంబాబు పేర్కొన్నారు. మంగళవారం భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా రాజమండ్రి కోర్లంపేటలోని బీఎస్పీ అర్బన్ కార్యాలయంలో భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ముందుగా భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజని తెలిపారు. భారత రాజ్యాంగం రాసేందుకు ఒక కమిటీ వేశారని వివరించారు. కమిటీలో సభ్యులు రాజ్యాంగం చేయించేందుకు అంబేద్కర్ కు సహకరించలేదని అన్నారు. భారతదేశ రాజ్యాంగాన్ని రచించి దేశంలోని అన్ని జాతులకు, కులాలకు సమాన హక్కులు కల్పించాలని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తుందని అన్నారు. రాజ్యాంగం అమలు కావాలంటే బీఎస్పీ ద్వారానే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కన్వీనర్ నక్కా వెంకటరత్నం రాజు, రాజానగరం నియోజకవర్గం బీఎస్పీ అధ్యక్షులు కొల్లాటి అబ్బులు, బీఎస్పీ సీతానగరం అధ్యక్షులు సాకిరి ధర్మరాజు, బీఎస్పీ నాయకులు కన్నెం సూరిబాబు, కోటి వీర్రాజు, బీఎస్పీ 35వ డివిజన్ ఇన్ఛార్జ్ పఠాన్ రాజాక్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి అర్బన్ కార్యాలయంలో ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవటం చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే ఈ భారతదేశంలో సమానత్వము, సౌభ్రతత్వము లేని ఈ భారతదేశంలోని సమానత్వము, స్వేచ్ఛ, సౌభ్రతత్వాన్ని రాజ్యాంగంలో పొందుపరిచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఎంతో పెయిన్తో, డయాబెటిక్ పెయిన్తో ఆయన తయారు చేసి మనకు అప్పచెప్పడం జరిగింది ఈ దేశానికి. అయితే మన అధ్యక్షులు చెప్పినట్టు ఈ భారతదేశంలో ఈ రాజ్యాంగాన్ని ఇంతవరకు పరిపాలించిన పార్టీలు ఏవి కూడా అమలు చేయలేదు సరిగ్గా అని చెప్పాలి. ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు అన్నిటిలోకెల్లా ఒక బహుజన సమాజ్ పార్టీ ఒకటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే మేనిఫెస్టోగా ఈ రోజు వరకు పెట్టుకుని మరి వ్యవహారం చేస్తుంది. ఈ దేశానికి ఈ ప్రధానమంత్రి ఈ పార్టీ ద్వారానైతేనే ఈ యొక్క రాజ్యాంగం పూర్తిగా అమలు జరిగి ఈ ప్రజల్లో ఎంతో ప్రజల్లో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని పోగొట్టాలంటే ఈ భారత రాజ్యాంగం అమలు జరగాలి. భారత రాజ్యాంగం అమలు జరగాలంటే ఆ రాజ్యాంగమే మేనిఫెస్టోగా ఉన్నటువంటి ఈ బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ భారతదేశంలో రాజ్యాంగం మరి అమలు జరుగుతుంది. ముఖ్యంగా ఈ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత రాజ్యాంగానికి తూట్లు పట్టడమే కాకుండా భారత రాజ్యాంగాన్నే మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క అంబేద్కర్ వాదులు ఈ బహుజన సమాజ్ పార్టీ ఉన్నంత వరకు వాళ్ళు చేయలేరని చెప్పేసి గంటపదంగా చెప్తున్నాం. దాన్ని ఎదుర్కొంటామని చెప్పేసి కూడా చెప్తున్నాం. ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి అందరూ కూడా మరొక జై భీమ్ తెలియజేస్తూ జై భీమ్. ఈరోజు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని తయారు చేసి దాన్ని పార్లమెంట్కి అప్పుడు ప్రధానమంత్రికి వాళ్ళకి కమిటీకి సమర్పించిన రోజు ఇది. ఈ రోజుని మనం ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ అర్బన్ ఆఫీస్లో చేసుకోవడం చాలా ఆనందకర విషయం. ఎందుకంటే ఈరోజు సమర్పించిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని 1956 జనవరి 26వ తారీఖుని అది అమల్లోకి రావడం జరిగింది. అది మనకి నిజమైన స్వతంత్రం వచ్చిన రోజుగా మనం జరుపుకుంటాం. ఈ రాజ్యాంగంలో రాయడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్కి కొంతమందిని టీముని ఇచ్చారు. ఆ టీం ఇచ్చిన తర్వాత ఎవరైతే ఇచ్చిన టీము
ఈయన బొంబాయిలో ఉంటే ఒకలోమో అమెరికాలో ఉండడం సొంత పనుల మీద, ఒక ఆయనేమో దూర ప్రాంతాలకు మన ఇండియాలోనే ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉండడం, అలాగే రకరకాల వంకలతో ఈ రాజ్యాంగం తయారు చేసే టీము అంబేద్కర్కి సహకరించకుండా వాళ్ళంతా కూడా రకరకాల సొంత పనుల మీద బిజీ అయిపోయి ఈ భారం అంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పడడం. దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో ఎవరైతే భూమి నుండి పుట్టి ఈ భారతదేశం నమ్ముకుని నిజమైన భారతీయులు ఎవరున్నారో వాళ్ళందరికీ సమాన హక్కులు కల్పించాలి. ఈ రాజ్యాంగం ద్వారా నా ప్రజలు తలెత్తుకుని రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు శ్రీ షణ్ముఖ పీఠంలో శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం షష్ఠి మహోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు స్కందస్వామి మాట్లాడుతూ షష్ఠి రోజున సుబ్బారాయుడు దర్శనం కావడమే కష్టంగా ఉంటుందని, అయితే ఇక్కడ మాత్రం భక్తులు సంప్రదాయ దుస్తుల్లో వచ్చి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. గడిచిన 12 ఏళ్లుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కమిటీ సభ్యులు పెద్దలు సత్య శ్రీనివాస్, వీరారెడ్డి, జగదీష్, మోహన్, కామేష్, ప్రకాష్, నెమలి ప్రసాద్, పితాని ప్రసాద్, శారద, పవన్ కుమార్ పాల్గొన్నారు. కొంతమూరు షణ్ముఖపీఠంలో ఈరోజు సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవాల సందర్భంగా ఎక్కడా లేని విధంగా సుబ్బారాయుడు దర్శనమే చాలా కష్టంగా ఉన్న సమయంలో స్వామివారి గర్భాలయంలోకి పంపి స్వామికి స్వయంగా సాంప్రదాయ దుస్తులను అనుసరించి స్వయంగా అభిషేకం చేసినటువంటి కార్యక్రమం ఈ కొంతమూరు షణ్ముఖపీఠంలో గత 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే విరివిగా ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధి చెందుతూ భక్తులు పెరుగుతూ స్వామివారి అనుగ్రహంతో అనేక వారికి ఉన్నటువంటి కోరికలు తీర్చుకుంటూ స్వామి సేవలో తరిస్తున్నారు. అలాగే వీరందరి సేవలో నేను కూడా తరిస్తూ అలాగే హిందూ ధర్మం కోసం పాటుపడుతూ వాడవాడలా కూడా హిందూ ధర్మాన్ని అభివృద్ధి చేయాలని, హిందూ ధర్మాన్ని ప్రొటెస్ట్ చేయాలనే ఉద్దేశంతో తిరుగుతున్నాం. అలాగే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా ఉచిత సేవా కార్యక్రమాలుగా జరుగుతాయి. ఇక్కడ ఏ విధమైనటువంటి రుసుములు కానీ టికెట్లు కానీ ఏమీ లేకుండా ఈ 12 సంవత్సరాల నుంచి స్వామివారి అనుగ్రహంతో మేము ఈ కార్యక్రమాలన్నీ గ్రామ పెద్దలు అలాగే మా తోటి ఉన్నటువంటి వారందరూ కూడా వారి సహాయ సహకారాలతోటి, అలాగే మా చిన్నబాబు గారు, కంటిపూడి స్టీల్స్ అధినేత సర్వారాయుడు గారు, వారి అబ్బాయి మోహన్ గారు, ఇలాగా మాకున్నటువంటి వీరందరూ సహాయ సహకారాలతోటి దినదినాభివృద్ధి చెందుతూ చిన్న గుడిని ఈ రోజు ఇంత ప్రసిద్ధి చెందేలా చేయటం ఆ స్వామివారి అనుగ్రహాన్ని మేము కోరుకుంటూ తెలుసుకుంటూ స్వామివారికి పూర్తిగా మేము దాసోహమై ఆయన సేవలో తరిస్తామని, అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి తరఫున అనుగ్రహ ఆశీస్సులు అందజేస్తూ జై గురు స్కంద. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ప్రక్రియలో భాగంగా ఆనాటి బ్రిటిష్ కాలం నుండి తూర్పు గోదావరి జిల్లాలో అంతర్భాగమైన భద్రాచలం, దుమ్ముగూడెం ప్రాంతాలను భావితరాల భవిష్యత్ దృష్ట్యా ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లాల్లో కలిపే తక్షణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఉన్నపలంగా జిల్లాల ప్రక్రియని కాస్త వేగవంతం చేశారు, కొత్త జిల్లాలను ప్రకటిస్తున్నారు. అలాగే గత ప్రభుత్వం జిల్లాల్ని విభజించారు, ఉన్న జిల్లాలను పెంచారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే అభివృద్ధి ప్రధాన అంశంగా తీసుకుని ఆ ప్రకారం జిల్లాల అభివృద్ధిని, జిల్లాల పెంపుదలని ముందుకు నడిపిస్తే బాగుంటుందని మా విజ్ఞప్తి. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి భద్రాచలం ప్రాంతాన్ని పూర్వం 1956-58 బ్రిటిష్ కాలం నుంచి కూడా అది పూర్వం నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ఒక భాగం.
ఆ భాగాన్ని విభజనలో అనుకోకుండా ఎందుకో అది తెలంగాణ ప్రాంతంలోకి వెళ్ళింది. ఇక్కడ భద్రాచలం, దుమ్ముగూడెం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నుంచి జిల్లాల విభజనలో తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని అనేక సంవత్సరాలుగా ఒక డిమాండ్ ప్రజల వైపు నుంచి విజ్ఞాపనలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు శ్రీరామచంద్రుడు భద్రాచలంలో ఉన్నారు. ఆయన ఆస్తులన్నీ కూడా సుమారు 900 ఎకరాలు పైబడి తూర్పుగోదావరి జిల్లా భూభాగంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా ఆంధ్ర భూభాగంలో ఉన్నాయి. ఇప్పుడు ఏంటిది రంపచోడవరం ఒక జిల్లాగా, అలాగే కొన్ని జిల్లాలని విభజించే ఆలోచనలు ఉన్నాయి. ప్రధానంగా మనకి దుమ్ముగూడెం కోల్పోతున్నాం, అలాగే భద్రాచలం కోల్పోతున్నాం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీకు అత్యంత సన్నిహితులు, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మీకు అనుకూలంగా ఉంది, మీ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. ఇక్కడ మనం కోల్పోతున్నటువంటిది కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో మోదీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల మతోన్మాద విధానాలు వ్యతిరేకంగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం ఉదయం స్థానిక శ్యామల సెంటర్ నుండి కోటిపల్లి బస్టాండ్ మీదుగా నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ కార్మికులను సంప్రదించకుండా కార్మిక హక్కులు కాలరాస్తూ తెచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 చెల్లించాలని, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఢిల్లీ రైతాంగ పోరాటానికి మోదీ క్షమాపణ చెప్తూ పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేస్తానని ఇచ్చిన హామీ 5 ఏళ్లు గడిచినా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి పి లావణ్య, జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి సప్ప రమణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె శ్రీనివాస్, పి త్రిమూర్తులు, ప్రజానాట్య మండలి కార్యదర్శి ఎస్ నవరోజీ, ఐఎఫ్టియు నాయకులు ఏవి రమణ, చీకట్ల వెంకటేశ్వరరావు, ఐఎన్టీయూసీ నాయకులు వాసంశెట్టి గంగాధర్, శివకుమార్ గౌడ్, సిఐటియు మూర్తి, సుందర్ బాబు, జట్ల సంఘం అధికార బడి నల్ల రామారావు, పి దేముడు, బాబు వెంకటరావు, కొండవతి రైతు కూలి సంఘం జె సతిబాబు, ఐ రమణ, పౌర హక్కుల సంఘం శ్రీమాన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే మనం చాలా సుమారుగా తెలిసి ఒక 5 సమ్మెలు జరుగుంటాయి. 5 సార్వత్రిక సమ్మెలు జరిగినాయి. దేశవ్యాప్తంగా పలు ఆందోళన జరిగినాయి. అయినా సరే బీహార్ ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్లతో నెగ్గి సర్రనే పేరుతో మేము నెగ్గేస్తున్నామని చెప్పి అనైతికంగా నవంబర్ 27 చీకటి రోజు నాడు ఈ బిల్లుని చట్టాలని అమల్లోకి పెట్టాడు. మరి ఆనాటి రైతాంగం ఎన్ని రోజులైనా చలిలో కూడా ఉండి ఆనాటి రైతాంగం ఎలాగైతే పోవడం చేసిందో, మోడీతో తొలిసారి ఎలాగైతే విత్డ్రా చేసుకుందో, ఈ రోజు కార్మిక ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలంటే ప్రజా సంఘాలు కూడా ఏకదాట మీద వచ్చి ఉద్యమం చేయకపోతే మాత్రం మనకు ఒరిగేదేం ఉండదు. అందుకనే మనమందరం కూడా ఈ పోరాట బాటల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. 4 లేబర్ కోట్లు రద్దు చేసే వరకు మనం గ్రామాల తిరగాలి, పల్లెటూరులో తిరగాలి, ప్రజలను చైతన్యం చేయాలి. మనం తద్వారా మాత్రమే ఈ ఆపగలం తప్ప మనకెందుకంటే కుదరదు. కాబట్టి భవిష్యత్తులో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు ఇచ్చే పోరాటాల్లో ప్రజలు, కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ కూడా సన్నద్ధం కావాలని మనసారా కోరుకుంటున్నాను. మాధవ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సిఐటియు సంఘం నుంచి కమ్రేడ్ టి అరుణ్ గారు మాట్లాడతారు. కరాటే బహుమతి ప్రదానోత్సవం రాజమహేంద్రవరం ఈ నెల 23 నుండి 26 వరకు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ తుమ్మలావ రాజమహేంద్రవరంలో తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ కె వాసుదేవరావు పర్యవేక్షణలో జరిగిన ఎస్జీఎఫ్ఏపీ కరాటే అంతర్ జిల్లాల అండర్ 14, 17, 19 బాలురు మరియు బాలికల ఛాంపియన్షిప్ 26వ తేదీన ముగిసినది. బాలికల పోటీలు 25 నుండి ప్రారంభమై 26 తేదీ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జరుగుతున్న పోటీలు సాయంత్రం ముగిసినవి. ఈ పోటీలో విజేతలైన క్రీడాకారులకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రెసిడెంట్ ఎస్ నాగరాజు, కార్యదర్శి వీరబాబు, ట్రెజరర్ జయకుమార్, ప్రెసిడెంట్ చిక్కాల రాజశేఖర్, అలాగే అబ్జర్వర్స్ గా వచ్చిన శ్రీనివాసు, రేణుక మరియు ఇతర వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మారేడుమిల్లిలో సెమీ క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి.
మారేడుమిల్లి సిఎస్ఐ పరిశుద్ధ త్రిత్వ దేవాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు పాస్టరేట్ చైర్మన్ చిన్నం సుభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సెమీ క్రిస్మస్ ప్రత్యేక ఆరాధనలో గుజ్జు మామిడి వలస పోస్టర్ చిన్నం అపోలో క్రిస్మస్ సందేశాన్ని అందించారు. అనంతరం క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్యాంపింగ్ ఫైర్ వెలిగించి అందరూ క్రిస్మస్ పాటలు భజన నృత్యాలతో సందడి చేశారు. తరువాత అందరూ కలిసి సహవాస భోజనాలు చేశారు. కార్యక్రమంలో పాస్టరేట్ కార్యదర్శి కోరాజిత్, కోశాధికారి ధూడా, ఫిబే, స్త్రీల మైత్రి ప్రెసిడెంట్ సిహెచ్ సమాధానం, సుభాకర్, డయోసిషన్ కౌన్సిల్ మెంబర్స్ లక్కొండ, నిర్మల కుమారి, ధూడా జయశ్రీ, బి సుధాకర్, స్త్రీల మైత్రి కోశాధికారి ధూడా సాతాంబ, యువత చిన్నారులు పాల్గొన్నారు. స్థానిక బర్మా కాలనీలో కొలువై ఉన్న శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కుత్తుల నాగేశ్వరరావు, సెక్రటరీ చేకొండ మురళీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బర్మా కాలనీలో 1979లో శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిర్మాణం జరిగిందని అన్నారు. అనంతరం 2001లో ఆలయ పునర్నిర్మాణం జరిగిందని తెలిపారు. ఈ నెల 25వ తేదీన శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, షష్ఠి అభిషేకాలు నిర్వహించామని వివరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పందిళ్లు, క్యూ లైన్లు, మంచినీటి సౌకర్యంతో పాటు 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చిన్న పిల్లలకు, వికలాంగులకు ఉచిత ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే షష్ఠి పూజలు సందర్భంగా సుమారు 7,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగిందని తెలిపారు. ఆలయాన్ని రాజకీయ ప్రముఖులు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొత్తుల నాగేశ్వరరావు, కార్యదర్శి చేకొండ మురళీకృష్ణ, ట్రెజరర్ నరసింహారావు, బత్తన సత్యనారాయణ, సత్య శీలన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు చౌకొండ మురళీకృష్ణ. మన సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం సెక్రటరీని అండి నేను. మా ఆలయం స్టార్టింగ్ 79లో స్టార్ట్ చేసామండి ఇక్కడ పాత గుడిలో. తర్వాత మళ్ళీ ఇది పునర్నిర్మాణం 2001లో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది ఏంటంటే పాల్గొన ఉత్తర పౌర్ణమి, హోలీ పౌర్ణమి చేస్తామండి. ఈ సోలాలు గుచ్చుకోవడం తమిళనాడు పద్ధతిలో ఇక్కడ సోలాల పండుగ చేస్తాం ఘనంగా. తర్వాత ఈ టెంపుల్ కట్టాక ఆలయ అభివృద్ధి చేస్తా మేము షష్ఠి కార్యక్రమం కూడా మొదలెట్టాం. షష్ఠికి ముందు రోజు రాత్రి కళ్యాణం చేయడం జరుగుతుంది. రేపు 25వ తారీఖు రాత్రి 7:56 శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఉదయం 3 గంటల నుంచి కూడా షష్ఠి అభిషేకాలు ప్రారంభించామండి. 3 గంటల నుంచి ఇప్పుడు 12 గంటల వరకు కూడా షష్ఠి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఇంచుమించుగా 10,000 మంది వరకు దర్శనానికి రావడం జరుగుతుంది. అభిషేకాలకి, దర్శనాలకి. సుమారుగా ఉదయం 10 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఇంచుమించు 7,000 మందికి అన్న సమారాధన చేయడం జరుగుతుంది. అలాగే సాయంత్రం షష్ఠి దీపారాధన చేయడం జరుగుతుంది. గ్రామంలో మన పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మార్చులు పవన్ కళ్యాణ్ గారు సుమారు 1,84,00,000 రూపాయలు ఏదైతే ఈ గ్రామంలో ప్రధానమైన రోడ్డు, ఇది మనకి పుష్కరాలకి బాగా ఉపయోగపడే రోడ్డు. ప్రజలందరూ కూడా, ఈ రైతులందరూ కూడా లంకలోకి వెళ్ళి ఏదైతే హార్టికల్చర్ పంటలు పండించారో వారందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ ఇవ్వడం, ఈ రోజు గౌరవ ఎంపీ గారు మేము కూడా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్పంచుకోవడం. ఎందుకంటే వచ్చే 2027 పుష్కరాల్లో ఈ మన నియోజకవర్గంలో మొట్టమొదటిగా కొండలేశ్వరం, తర్వాత అత్యధికంగా వచ్చేది మనకి ఎదుర్లంక, తర్వాత మురమల గ్రామాలు. కాబట్టి ఈ గ్రామంలో ఉన్న వసతులన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ మరి అన్ని డిపార్ట్మెంట్లని పంపి సర్వే చేయించి వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి కార్యాచరణ చేయడంలో ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో మన సోదరుడు ట్విట్టర్లో పెడితే
ఇది ప్రజలందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వెంటనే ఇమీడియట్ గా కలెక్టర్ గారికి ఫోన్ చేసి శాంక్షన్ ఇవ్వమని చెప్పారు. ఆల్రెడీ శాంక్షన్ వచ్చి 3 నెలలు అయింది మనకి. కాకపోతే 3 నెలల నుంచి వర్షాలు కాబట్టి వర్షాలు తగ్గిన తర్వాత మొదలెడతామని చెప్పి ఈ రోజు శంకుస్థాపన చేసాం. మరి ఏదైతే ఈ రోడ్డు అందరికీ ఉపయోగపడే రోడ్డు కాబట్టి దీని క్వాలిటీగా మన కాంట్రాక్టర్ గారు అదేవిధంగా మన అధికారులు కూడా పర్యవేక్షణ చేసి మరి ముందు రిటర్నింగ్ వాల్ కట్టి తర్వాత దాన్ని ఫిల్ చేసి ఒక నెల 2 నెలల్లో ట్రాఫిక్ అది మన జరిగిన తర్వాత ఫుల్ గా సెటిల్ అవుతుంది కాబట్టి అప్పుడు దాన్ని రోడ్డు వేసుకున్నట్టయితే. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో ఉప సర్పంచ్ ఆస్తి వసంత్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులతో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్, జగంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరయ్యారు. ముందుగా గ్రామంలో రైతుల యొక్క ఇంటింటికి వెళ్లి రైతన్న మీకోసం కరపత్రాలను అందజేశారు. ప్రభుత్వం అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయంతో పాటు వివిధ పథకాల గురించి వారికి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎంపీ సానా సతీష్, జ్యోతుల నవీన్ చేతుల మీదుగా ధాన్యం డ్రయర్ యూనిట్ ను ప్రారంభించారు. అనంతరం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ రైతును ఉద్దేశించి మాట్లాడారు. రైతుల్ని చైతన్యవంతం చేస్తూ తన వంతు పాత్ర నిర్వహించడానికి వచ్చినటువంటి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు, మరి నాకు పుత్ర సమానుడు సతీష్ బాబు, అలాగే వేదికను అలంకరించినటువంటి అత్యంత మహారథులైనటువంటి పెద్దలందరికీ, మరి ఇప్పుడు ఎంతో ప్రేమాభిమానాలతో ఆదరిస్తున్న ఇంతవాడు చేసినటువంటి కింద ఉన్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక. అంటే ఇక్కడ మారుతున్నటువంటి వ్యవసాయ విధానానికి అనుగుణంగా, ఈనాడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రైతాంగాన్ని చైతన్యవంతం చేసి వ్యవసాయంలో గిట్టుబాటు రైతుగా మిగల్చడానికి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమం ఒక వారం రోజులు రోజుకి 5 రైతులను కలిసి మాట్లాడాలి. ఆ మాట్లాడిన దాంట్లో వాళ్ళు చెప్పేదంతా వినడం, మనం చెప్పాలనుకున్న దాన్ని చెప్పడం, ఈ రెండింటితోటి సమన్వయం చేసుకుని ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసేటటువంటి కార్యక్రమం కోసమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు రైతన్న మీకోసం అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అందులో భాగంగా మనం చూసుకుంటే మరి వాళ్ళు మనం ఎక్కువ విలువగా వాడేటటువంటి ఎరువులు, ఎందుకంటే అందులో మురారి గ్రామంలో ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఎక్కువ దాల్వా సాల్వా రెండు కూడా పంటలు అతిగా పండించేటటువంటి రైతాంగం ఉన్నారు ఇక్కడ. అలాగే పొగాకు, అదే రకంగా పామాయిల్, అందరికీ నమస్కారం. ముందుగా సభను అలంకరించిన పెద్దలు జ్యోతుల నెహ్రూ గారు, నా తండ్రి సమానులు, వారికి ఆధారం. దీంట్లో ఈరోజు నేను జగంపేట కార్యక్రమంలో పాల్గొనడానికి మొదట నెహ్రూ గారికి ఫోన్ చేసి ఇలా వస్తున్నాను, జగంపేట చేద్దామంటే మీ కార్యక్రమం చేద్దామన్నారు. అనుకోని కారణం వల్ల కొద్దిగా ఆలస్యమైంది రావడం 2-3 కార్యక్రమాలు. ఈరోజు ఈ రైతన్న మీకోసం కార్యక్రమం మేము రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అంటే, మేము ఇచ్చిన ఏదైతే రైతు అమౌంట్ అకౌంట్లో పడ్డాదా లేదా అనేది ఒక విషయం అయితే, రెండోది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నమ్మిన సిద్ధాంతం రైతు బాగుండాలి, రైతు బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ఇది ఆయన బలంగా నమ్మిన సిద్ధాంతం. అంచేత మమ్మల్ని అందరినీ రైతు దగ్గరికి వెళ్ళండి, రైతు ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నారు, ఏ విధంగా చేస్తే వారికి ఇంకా మెరుగైన సాయం మనం అందించగలం అనే ఉద్దేశంతో మమ్మల్ని ప్రతి రైతుకి కలవండి, కలిసి కొన్ని సలహాలు వాళ్ళ దగ్గర తీసుకోండి. దీని మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కలిసి ఒక రిపోర్ట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఒక ఆలోచన వస్తుంది. ఇంతవరకు ప్రభుత్వం లాగా మేము బట్టలు ముఖ్యం, డబ్బులు వెళ్ళిపోయినాయి అన్నది మా ఉద్దేశం కాదు. ఆ ఉద్దేశంతోనే
మేము రైతుకు చేరిన డబ్బులు ఇలా చేరినాయా లేదా, తర్వాత రైతుకు ఉన్న సమస్యలు ఏంటి, ఇంకా ఏ విధమైన సమస్యలు తెలుసుకోగలం. అదే మీకు ఈవేళ నేను రావటం వల్ల నాకు ఇక్కడ చాలా కొత్త విషయాలు తెలిసినాయి. ఒకటి క్రాప్ చేస్తుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైభవంగా శ్రీ వాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 67వ షష్ఠి మహోత్సవ వేడుకలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని పురస్కరించుకుని బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తే అంబేద్కర్ వాదులు అడ్డుకుంటాం. రాజమండ్రి బీఎస్పీ అర్బన్ కార్యాలయంలో భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవ వేడుకలు. మోదీ మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా రాజమండ్రిలో నిరసన ర్యాలీ. పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని డిమాండ్. ఇదొరస్టు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.